మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 9వ తేదీ అనగా సోమవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే గనక ఈ రోజున తల పట్టుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే జరగబోయేది ఇదే. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఈ రోజున ఎక్కువగా ఉన్నాయి. కీలకమైన లావాదేవీల వల్ల మంచి లాభం కూడా ఉంటుంది. అలాగే లోన్స్ తీసుకోవడానికి, బంగారం కుదువ పెట్టి డబ్బులు తీసుకోవడానికి, తక్కువ వడ్డీకి అప్పు చేయడానికి, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంటుంది. లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న కొన్ని అంశాలు ఈ రోజున పూర్తయ్యే అవకాశం ఉంది. వాహన కొనుగోలుకు సంబంధించి శుభ గడియలు ఆసన్నం అవుతాయి అనే చెప్పాలి. వేళకు చక్కటి నిద్రాహారాలు కలిగి ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా భోజనం చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎవరైతే మిమ్మల్ని చెడుగా అనుకున్నారో వాళ్లే తిరిగి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఈ రోజున కుంభరాశి జాతకులు బంగారు రంగు దుస్తులు ధరించొద్దు. హనుమాన్ చాలీసాను పఠించండి. తప్పక మేలు కలుగుతుంది. పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, వివాహాలకు, గృహ ప్రవేశానికి, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, క్రయ విక్రయాలకు, వాహనాల కొనుగోళ్లకు, లోన్స్ తీసుకోవడానికి, విద్య మరియు వ్యాపారాల ప్రారంభాలకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా కూడా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని దినచర్య ప్రారంభిస్తే అంతా శుభమే కలుగుతుంది. వీలు కుదరని వారు కనీసం ఈ రోజున సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణం చేయండి. ఈ రోజు ఎంతో విశిష్టవంతమైన తిథి కాబట్టి మీరు ఏమిటంటే ఖచ్చితంగా అన్ని పనులు పూనుకునే ముందు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలచుకుని ఆరాధించి పనులకు సిద్ధం కండి. అలాగే ఎటువంటి నిర్లక్ష్యాన్ని అస్సలు ఉంచుకోవద్దు. మీరు చేసేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని దృఢ సంకల్పంతో పనులు మొదలు పెట్టండి. అలాగే ఎవరు ఏది చెప్పినా మిమ్మల్ని నిరాశకు గురి చేసినా ఎదుటి వ్యక్తి మాటలు పట్టించుకోవద్దు. ఈ రోజున మీరు చేపట్టే కార్యం మంచి కార్యం అయితే గనక ఖచ్చితంగా ఫలప్రదంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.